ఆర్ఆర్ మరియు ఆర్సీబీ జట్ల మధ్య ఏప్రిల్ 13న ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి అయితే రంగం సిద్ధం కాబోతుంది. ఈ మ్యాచ్ అయితే ఆదివారం సాయంత్రం 7:30 అయితే స్టార్ట్ కాబోతుంది. సో డెఫినెట్గా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఆర్సీబీ టీం వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడిపోతూ అవే గ్రౌండ్లో గెలుస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్లో ఆర్సీబీ చాలా మంచి ఫేవరెట్స్గా దిగుతున్నారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి హెడ్ టు హెడ్ రికార్డు విషయానికి వస్తే టోటల్గా 32 మ్యాచ్లు జరిగితే ఆర్ఆర్ 14 సార్లు గెలిస్తే ఆర్సీబీ 15 సార్లు గెలిచింది. ఇక 3 సార్లు అయితే రిజల్ట్ అయితే రాలేదు. సో డెఫినెట్గా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది మ్యాచ్ అయితే. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇదైతే జైపూర్ వేదిక ఆడుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఆర్ఆర్కి అయితే అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇదైతే అవుట్ అండ్ అవుట్ బ్యాటింగ్ వికెట్ కాదు, అలాగే బౌలింగ్ వికెట్ కాదు, న్యూట్రల్ వికెట్ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా మనమైతే అరౌండ్ 180 to 200 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టాస్ గెలిచిన కెప్టెన్ డెఫినెట్గా చేజింగ్ తీసుకోవడానికి ఇష్టపడతాడు. సో చేజింగ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పెద్ద ఫరక్ అయితే పడదు. ఒకసారి గ్రౌండ్ స్టార్ట్ చూసుకుంటే సో టోటల్గా 57 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 37 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలు 20 సార్లు గెలిచాయి. ఇక హైయెస్ట్ స్కోర్ చూసుకున్న 214 ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది క్లోజ్ కంటెక్స్ట్. ఇక ఆర్ఆర్ టీంకి ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళకైతే అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వాళ్ళైతే ఈ మ్యాచ్లో ఓడిపోతున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ మ్యాచ్లో వాళ్ళైతే గెలవాలని చూస్తారు. సో ఈ మ్యాచ్ గెలవడం వల్ల వాళ్ళకైతే చాలా కాన్ఫిడెన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో అందులోనూ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ మంచి ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినప్పటికీ సంజు శాంసన్ అలాగే హెట్మేర్ ఫామ్లోకి వచ్చారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో అలాగే వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కూడా మంచి ప్లేయర్స్ అయితే ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక హై స్కోరింగ్ గేమ్ అని చెప్పుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ప్రీవియస్గా కూడా వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ అప్పుడే మాట్లాడుకున్నాం. సో వాళ్ళైతే ఒక మ్యాచ్ గెలిచినప్పటికీ ఒక మ్యాచ్ ఓడిపోతున్నప్పటికీ చాలా మంచి ఫామ్లో అయితే ఉంటున్నారు. సో డెఫినెట్గా ఆర్ఆర్ టీం అయితే చాలా మంచి పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. సో సంజు శాంసన్ కెప్టెన్స్ వచ్చాక వాళ్ళ బ్యాటింగ్ అలాగే బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ అయ్యాయి. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో వాళ్ళకైతే ఎంతో కొంత క్రౌడ్ సపోర్ట్ అలాగే హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆర్ఆర్ కూడా మంచి ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా జాస్ బట్లర్ కూడా ఆర్సీబీ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో రెచ్చిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ కానీ ఫామ్లోకి వచ్చాడంటే డెఫినెట్గా మ్యాచ్ అయితే వన్ సైడ్ చేసేస్తాడు. సో అలాంటి క్యాపబుల్ ఉన్న ప్లేయర్ యశస్వి జైస్వాల్ అని చెప్పుకోవచ్చు. సో తనైతే ఈ సీజన్లో ఇంతవరకు మెరిపించినప్పటి లేదు. సో ఒక మ్యాచ్లో అయితే ఆడాడు. సో అది గెలిచారు. ఇక చూడాలి ఎలా ఆడతాడు. ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, ఇక నెంబర్ 3లో నితీష్ రాణా, నెంబర్ 4లో రియాన్ పరాగ్, నెంబర్ 5లో ధ్రువ్ జురే, నెంబర్ 6 సిమ్రాన్ హెట్మేర్, నెంబర్ 7 వనిందా హసరంగా, నెంబర్ 8 జోఫ్రా ఆర్చర్, నెంబర్ 9లో ఆకాష్ మధ్వాల్, నెంబర్ 10 మహేష్ దీక్షణ, నెంబర్ 11 సందీప్ శర్మ, ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా శుభన్ దూబే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి ఎలా ఆడతారు. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే వాళ్ళైతే ఈ మ్యాచ్లో ఓడిపోతున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే గెలిచే అవకాశం అయితే వాళ్ళకే ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి బ్యాటింగ్ లైనప్ అలాగే మంచి బౌలింగ్ లైనప్ ఉంది. సో లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళైతే ఓడిపోవడం జరిగింది. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో వాళ్ళు గెలుస్తారని నేనైతే బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాలెన్స్డ్ టీం అయితే కనబడుతుంది. అలాగే బ్యాలెన్స్ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళ టీం మెంబర్స్ అయితే ఇస్తున్నారు. సో బౌలింగ్ మంచిగా ఇస్తున్నారు, అలాగే బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ ఒకటే వాళ్ళకి ఫెయిల్యూర్ అయింది. సో డెఫినెట్గా పవర్ ప్లేలో ఫిలిప్సన్ లాంటి ప్లేయర్ కొద్దిసేపు ఉన్నా సో డెఫినెట్గా అరాచకమైన స్కోర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే వాళ్ళ బ్యాటింగ్ డౌన్ ది ఆర్డర్ కూడా చాలా మంచి హిట్టర్స్ అయితే ఉన్నారు. మిడిల్ ఆర్డర్లలో రజిత్ పడిదర్ గారిని నిలబడ్డాడంటే డెఫినెట్గా మ్యాచ్ అయితే వన్ సైడ్ చేస్తాడు. లాస్ట్ మ్యాచ్లో టిమ్ డేవిడ్ కూడా చూసాం, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే డెలివర్ చేశాడు. సో మిడిల్ ఆర్డర్లో కానీ ఈరోజు వాళ్ళకైతే జితేష్ శర్మ అలాగే రజిత్ పడిదర్ గారిని మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే డెఫినెట్గా ఆర్సీబీని ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఇక బౌలింగ్లో కూడా చూసుకుంటే వాళ్ళకైతే జాస్ హజిల్వుడ్ అలాగే భువనేశ్వర్ కుమార్ లాంటి ప్లేయర్స్ అయితే చాలా అంటే చాలా మంచి బౌలింగ్ అయితే ఇస్తున్నారు. సో అలాగే ఎస్డిఐలు కూడా చాలా మంచి బౌలింగ్ అయితే డెలివర్ చేస్తున్నాడు. సో యంగ్స్టర్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతున్నాడని చెప్పుకోవచ్చు ఆర్సీబీ టీంలో. సో అతని వేరియేషన్స్ కారణంగా టీంని అయితే చాలా ట్రబుల్లో పెడుతున్నాడు. సో డెఫినెట్గా ఆర్సీబీ బౌలింగ్ అయితే ఈ సీజన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ డెలివరీ చేస్తుంది. సో వాళ్ళైతే వికెట్స్ తీస్తున్నప్పటికీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. సో డెఫినెట్గా వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే ఓపెనర్స్గా ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, ఇక నెంబర్ 3లో రజత్ పడిదర్, నెంబర్ 4 లివింగ్స్టన్, నెంబర్ 5లో కృణాల్ పాండ్యా, నెంబర్ 6లో జితేష్ శర్మ, నెంబర్ 7 టిమ్ డేవిడ్, నెంబర్ 8లో జాస్ హజిల్వుడ్, నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్, నెంబర్ 10 శ్రేయస్ శర్మ, నెంబర్ 11లో ఎస్ దయర్, ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా పడిక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలా స్ట్రాంగ్ అయితే కనబడుతుంది ఆర్సీబీ టీం. ఇక ఏ టీం గెలుస్తుందనే విషయానికి వస్తే డెఫినెట్గా ఆర్సీబీ గెలుస్తుంది నేనైతే అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఎందుకంటే ఇది ఆర్ఆర్ టీంకి హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ సో ఆర్సీబీ టీమే మంచి ఫామ్లో ఉంది. సో డెఫినెట్గా రెండు టీంలు చాలా మంచి ఫామ్లో ఉన్నాయి. ఒక క్లోజ్ కాంటాక్ట్స్ అయితే మనం చూడొచ్చు రెండు టీంల మధ్య. సో ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్ కూడా చూడొచ్చు. సో ఆర్సీబీ టీం కూడా మంచి ఫామ్లో ఉంది ఈ మ్యాచ్ గెలవడం. సో ఇక సంజు శాంసన్ కెప్టెన్ అయినాక వాళ్ళ టీం అయితే చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఉంది కాబట్టి క్లోజ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఇదైతే ఫైనల్ ప్రొడక్షన్ కాదు. సో ఆఫ్టర్ టాస్ పడిన తర్వాత నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడతాను. అక్కడైతే మీరు చూడొచ్చు ఏ టీం గెలుస్తుందని. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడైతే మీరు తెలుసుకుంటారు. మన ప్రెడిక్షన్స్ అయితే చాలా వరకు కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్